బస్సుల్లో ఎవరైతే బయట ప్రాంతాల నుంచి వస్తున్నారో డ్రైవర్లు, వాళ్ళకి ఇక్కడ నెల్లూరులో ఉండేటువంటి ప్రాంతాల్లో కొన్ని దగ్గర అన్నమయ్య సర్కిల్ కావచ్చు, లేదంటే బారాషాయి దర్గా దగ్గర కావచ్చు, లేదంటే ఆర్ఎన్ఆర్ కాలేజ్ దగ్గర కావచ్చు, ఆ సమీపంలో బస్సులు పెట్టుకొని వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ప్రాపర్ ఏరియాలో వాళ్ళకి రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం లేకపోవడం వల్ల, ఎందుకంటే నేను స్వయంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తే ఎంత హీట్ ఉందంటే బస్సులో, పాపం వాళ్ళు కనీసం నిద్రపోలేనటువంటి పరిస్థితి. కానీ అక్కడే డ్రైవర్ నిద్రపోతున్నారు, క్లీనర్ నిద్రపోతున్నారు. వాళ్ళకి ప్రాపర్గా నిద్రపోయేటువంటి కండిషన్స్ లాంటిది, విశ్రాంతి గదులు లాంటిది ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు కల్పిస్తే బాగుంటుంది కదా అనేది నా అభిప్రాయం. మీరేమంటారు, ఒప్పుకుంటారు దీన్ని? ఓకే, రైట్ సార్, నేను ఒప్పుకుంటాను దాన్ని. ఈరోజు డ్రైవర్లు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బస్సుల్లో పనుకోవాలన్నా బాగా ఇబ్బంది పడుతున్నారు. కానీ మన గవర్నమెంట్ ఇంతకుముందు ఆర్టీఓ ఆఫీసు పిలిపించి మన ట్రావెల్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు ఫస్ట్ మన మైపాడు రోడ్లో అక్కడ ఇస్తామన్నారు పార్కింగ్ అవి. తర్వాత దాన్ని సజెషన్ చేసి వేణుగోపాల స్వామి గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్లో మనకు వెహికల్స్ పార్కింగ్ కానీ ఆఫీసులు కానీ ఇక్కడ క్రౌడ్ తగ్గుతాయి, మీకు అందరికి అక్కడ షిఫ్టింగ్ చేస్తామన్నారు. ఒకవేళ షిఫ్టింగ్ చేస్తే మన డ్రైవర్లకి ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసుకొని, ఏ ట్రావెల్స్ కూడా అన్ని ట్రావెల్స్కి ఒకటే రూమ్ అనేది ఏర్పాటు చేయలేము. ఇప్పుడు సపోజ్ మన డ్రైవర్లు ఉన్నారు, మన ఆఫీస్లోనే ఒక డ్రైవర్లకు ఒక రూమ్ అనేది సపరేట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకునేదానికి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మన ఆఫీసే తీసుకున్నాం, కనీసం ఇక్కడ కూర్చోవాలన్నా కూడా మన టేబుల్కి, మన చైర్కి, మన లగేజ్కి సరిపోతుంది. ఇక్కడ ఇంకోరు వచ్చి కూర్చునేదానికి ఏ ఆఫీసుల్లో కూడా ఫెసిలిటీ లేదు. అటువంటిప్పుడు డ్రైవర్లు వాళ్ళు వచ్చి ఇక్కడ పనుకోవాలన్నా కూడా పనుకోలేరు. మాకేదన్నా గవర్నమెంట్ బయట స్థలాలు ఏమైనా కేటాయించి ఒక పార్కింగ్ అనేది కేటాయిస్తే వాటిలో ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేసుకొని డ్రైవర్కి ఒక రెస్ట్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటామని మేము చెప్తున్నామండి.